మన 376వ జయంతి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారిది మరి జన్మదిన శుభ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా బడుగు బలహీన మొత్తం మన భారతదేశంలో కూడా మరి జన్మదిన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా తెలంగాణలో మరి అధికంగా మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణంలో ఉన్న పేద ప్రజలు అందరూ కూడా మరి ఆయన జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి గారు మన ట్యాంక్ బండ్ పైన మరి ఘనంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని మరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరి ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో నలుమూల జిల్లాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా జుబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి బోధపడ్డ నుంచి కూడా మరి అందరం తరలి వెళ్ళి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాలు పాల్గొని బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణాల పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి 376 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బడుగు బలహీన వర్గాలకు మరి పెద్దపీట వేస్తూ మరి 2 రోజుల కిందనే చూసినాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ వారికి ఉన్నటువంటి మరి బడుగు బల వర్గాల అందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మరి మన రేవంత్ రెడ్డి అన్న గారిని. మరి ఈ విధంగా మనందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ పోయినటువంటి ఈ ప్రభుత్వం స్థిరంగా ఎప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళా కూడా ఇదే ప్రభుత్వం రావాలి. గతంలో రేషన్ కార్డు లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డా కానీ ఈరోజు ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేస్తుంది రేషన్ కార్డు. మరి అందరూ కూడా ఫ్రీగా రేషన్ కార్డు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, మరి బస్సు సౌకర్యం, 6 గ్యారెంటీలో దిశల వారీగా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఈ న్యాయబద్ధాన మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ఖర్గే గారి ఆధ్వర్యంలో మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ పరిపాలన ఇంకా ఘనంగా కావాలి. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళా కొనసాగాలని చెప్పేసి మనందరూ ఆకర్షించుకుంటూ మరి ఈ రోజు జరిగే బోరబండలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి మరి మన జుబ్లీస్ ఎమ్మెల్యే గారు అయినటువంటి నవీన్ యాదవ్ గారు, ఈ మాజీ డిప్యూటీ మేయర్ బాబా బస్రీ గారు ఇచ్చేస్తున్నారు. మరి అనంతరం ఈ జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకొని మరలా మనందరం కూడా మరి ట్యాంక్ బండ్ వెళ్ళి అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గారికి నివాళులర్పించి వస్తామని చెప్పేసి కోరుతూ మరి మరొకసారి అందరం కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళులర్పిస్తామని చెప్పి జోహార్ సర్వాయి పాపన్నకు, జోహార్ సర్వాయి పాపన్నకు, జోహార్ సర్వాయి పాపన్నకు, జోహార్ సర్వాయి పాపన్నకు.